హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను 3 ట్రేడ్స్ తీసుకున్నాను. ఒకటి పొజిషన్ హోల్డ్ ఉంది, 2 ప్రాఫిట్ బుక్ అయ్యాయి. అండ్ ఆ పొజిషన్ హోల్డింగ్ ఎందుకుంది, ఆ 2 ప్రాఫిట్ బుకింగ్ ఎందుకు అయ్యాయి, ఇప్పుడు నేను మీకు చెప్తానండి. ఓకే, ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి ప్రాఫిట్ బుకింగ్ వచ్చేసి 68 పాయింట్స్. సెకండ్ ట్రేడ్ ప్రాఫిట్ బుకింగ్ వచ్చేసి 100 పాయింట్స్. ఇవాళ 160 పాయింట్స్, 160 పాయింట్స్ ఎంత 168 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ అనేది అయిపోయింది. ఈ 2 ట్రేడ్స్ తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే, కొంచెం మనం బ్యాక్ వెళ్దాం. ఓకే, బ్యాక్ వెళ్తే మార్కెట్‌లో ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ ఉంది. ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్ కూడా ఇక్కడ ఉంది. ఫస్ట్ వచ్చేసి బ్రేక్ డౌన్ గుర్తుపెట్టుకోండి. సెకండ్ వచ్చేసి ఇండైరెక్ట్ బ్రేక్అవుట్. ఓకే, బ్రేక్ డౌన్ లెవెల్ బ్రేక్ అయితే ఏమవుతుందండి, ఇట్స్ షో అస్ ఎ స్మాల్ బయింగ్. అండ్ బ్రేక్అవుట్ లెవెల్ దగ్గరికి మార్కెట్ ఏదైనా క్యాండిల్ తీసుకొస్తే ఏమవుతుందండి, రీటెస్ట్ అవుతుంది. సో ఫస్ట్ ట్రేడ్ 100 పాయింట్స్ ప్రాఫిట్ బుక్ అయ్యింది. ఇక్కడ ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్ రీటెస్ట్ దగ్గర ఫస్ట్ పాయింట్ ప్రాఫిట్ బుకింగ్ అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ మార్కెట్ ఏం చేసింది అంటే లెవెల్ బ్రేక్ చేసేసింది. బ్రేక్ చేసిన తర్వాత రీటెస్ట్ ఇచ్చింది. బట్ ఇక్కడ ఏం చేసింది అంటే మార్కెట్ ప్రాఫిట్ బుకింగ్ ది మళ్ళీ రీబయింగ్ అనేది జరిగింది. సో దానివల్ల పైకి వెళ్ళిపోయింది. ఇక్కడ ఇంకో ఆర్డర్ బ్లాక్ అనేది జరిగింది. ఈ ఆర్డర్ బ్లాక్ లో మనకు సెకండ్ ట్రేడ్ ప్రాఫిట్ బుకింగ్ కూడా అయిపోయింది. బట్ మార్కెట్ లో ఆర్డర్ బ్లాక్ జరిగిన తర్వాత రీటెస్ట్ జరిగింది కదా, ఈ రీటెస్ట్ లో పొజిషన్ అనేది బ్లాక్ ఉంది. సో ఆ పొజిషన్ ఏంటి, ఇది వెళ్తుందా వెళ్ళదా, విత్ యావరేజ్ ప్రాఫిట్ చేయాలా వితౌట్ యావరేజ్ ప్రాఫిట్ చేయాలా, ఆ పొజిషన్ గురించి రేపైనా ఎల్లుండైనా మార్కెట్ లో ఎగ్జిట్ అయితే నేను ఓన్ గా చెప్తాను ఎందుకు నేను అక్కడ అలా ట్రేడ్ చేశానని. ఇవాళ నాకు నిఫ్టీ ఇంకా సెన్సెక్స్ 2 కలిసి నన్ను కన్ఫ్యూజ్ చేసేసాయి. ఎందుకు కన్ఫ్యూజ్ చేశాయి అంటే, నేను ఎందుకు కన్ఫ్యూజ్ అయ్యాను అంటే, ఇప్పుడు మీరు బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూడండి. ఓకేనా, ఇట్స్ ఎ కంప్లీట్ హోల్ చార్ట్ విత్ హయ్యర్ ప్రైస్ యాక్షన్. ఓకే, ఇది వచ్చేసి నిఫ్టీ, ఇది వచ్చేసి నిఫ్టీ చార్ట్. నిఫ్టీ చార్ట్ మీరు ఇక్కడ చూడండి. మార్కెట్ ఫస్ట్ క్యాండిల్ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత చలో ఆర్డర్ బ్లాక్ ఇచ్చిందే అనుకుందాం. యాక్చువల్లీ దిస్ ఈజ్ నాట్ ఏ ఆర్డర్ బ్లాక్, ఎందుకంటే ఈ రెడ్ క్యాండిల్ కి విక్ లేదు కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఏ ఆర్డర్ బ్లాక్. ఓకే, ఇది చూడండి ఎలా ఉంది. ఇక్కడ ఎక్కడైనా ప్రైస్ యాక్షన్ కనిపించిందా, లేదు. ఇక్కడ ఎక్కడైనా రీటెస్ట్ అయిన తర్వాత మూమెంట్ వచ్చిందా, లేదు. ఓకే, చలో నో ప్రాబ్లం. ఇంప్రాపర్ ఆర్డర్ బ్లాక్ వచ్చిన తర్వాత లెవెల్ బ్రేక్ అయితే హ్యూజ్ బయింగ్ అనేది రావాలి. ఇక్కడ ఎక్కడైనా వచ్చిందా, రాలేదు. ఇది నిఫ్టీ చార్ట్. ఓకే, మళ్ళీ మీకు బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూపిస్తాను. బ్యాంక్ నిఫ్టీ చార్ట్ క్లియర్ గా చూడండి. ఇట్స్ ఏ హోల్ ట్రేడింగ్ సెషన్. ఓకే, ఇప్పుడు సెన్సెక్స్ ది మీరు చూడండి. సెన్సెక్స్ కూడా ఫస్ట్ క్యాండిల్ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత బ్రేక్అవుట్ సపోర్ట్ తీసుకొని సేమ్ నిఫ్టీ లాగానే ఇంప్రాపర్ ఆర్డర్ బ్లాక్ లెవెల్ బ్రేక్ కాగానే హ్యూజ్ బయింగ్ ఇవ్వాలి. ఇక్కడ ఎక్కడ బయింగ్ ఇవ్వలేదు. మల్టిపుల్ టైం అదే పాయింట్ దగ్గర రీటెస్ట్, ఎండ్ ఆఫ్ ది డే కూడా అక్కడే క్లోజ్ చేసింది. సో ఇవి ఇలా సైడ్ వే ఉండంగా బ్యాంక్ నిఫ్టీ అనేది మూవ్మెంట్ అనేది ఇవ్వదు. అయినా బ్యాంక్ నిఫ్టీ సింగిల్ హ్యాండెడ్ మూవ్మెంట్ ఇచ్చింది అంటే ఇట్స్ ఓన్లీ సెల్లర్ ని ప్యానిక్ చేయడానికి. వాళ్ళు పుట్ బయ్యర్ అయినా కానివ్వండి, కాల్ సెల్లర్ అయినా కానివ్వండి, సెల్లర్స్ మైండ్ సెట్ ఉంటది కదా, వాళ్ళని ప్యానిక్ క్రియేట్ చేయడానికి చేసిన ట్రేడ్స్ ఇవి. ఎందుకంటే చాలా మందికి తెలుసు, నిన్న వచ్చిన న్యూస్ లో సీజ్ ఫైర్ న్యూస్ లో మార్కెట్ పాజిటివ్ వెళ్తుందని తెలుసు అందరికి. ఓకే, సో ఇక్కడ ఏం చేసింది అంటే మల్టిపుల్ ఆర్డర్ బ్లాక్స్ ఇస్తూ సెల్లింగ్ ఇండికేట్ చేస్తూ బయింగ్ చేసింది. బట్ నిఫ్టీ సెన్సెక్స్ ఇది జెన్యున్ మార్కెట్. బయట కండిషన్స్ అంటే సింపుల్ గా చెప్పాలి అంటే బయట మార్కెట్ కండిషన్స్ ఉంటాయి కదా, దాని అకార్డింగ్ నిఫ్టీ నడుస్తుంది. నిఫ్టీని ఫాలో చేస్తూ సెన్సెక్స్ నడుస్తుంది. బ్యాంక్ నిఫ్టీ దాని ఇష్టం ఎట్లయినా నడుస్తుంది. ఇవాళ అలాగే నడిచింది. అందువల్లనే ఒక పొజిషన్ హోల్డ్ ఉంది, 2 పొజిషన్స్ ప్రాఫిట్ బుకింగ్ అనేవి అయిపోయాయి. సో ఇవాళ మార్కెట్ ఓకే. ఇంకో విషయం చెప్తాను మీకు. ఇవాళ నేను ప్రీ మార్కెట్ అనాలిసిస్ ఇవ్వలేదు, అప్డేట్ ఇచ్చాను. నో ప్రీ మార్కెట్ అనాలిసిస్ టుడే. ఎందుకంటే నేను ఒక ప్రీ మార్కెట్ అనాలిసిస్ చేసి
థంబ్నెయిల్స్ క్రియేట్ చేసుకొని పెట్టుకున్నాను. బట్ మార్కెట్ గ్యాప్ అప్ అవ్వడం చూసి నేను ప్రీ మార్కెట్ అనాలిసిస్ అనేది ఇవ్వలేదండి. ఓకేనా? ఇప్పుడు మనం ఒక సిచ్యువేషన్ లో ఇప్పుడు ఎలా ఉన్నాము అంటే, రేపు గ్యాప్ అప్ కూడా కావచ్చు. గ్యాప్ డౌన్ అయితే చాలా పెద్ద గ్యాప్ డౌన్ కావచ్చు. చాలా పెద్ద గ్యాప్ డౌన్. ఎందుకు అలా నేను అంటున్నాను అంటే, మార్కెట్ లో సెల్లింగ్ వెళ్ళే మూమెంట్ కంప్లీట్ గా బయ్యింగ్ వెళ్ళి ఎండ్ ఆఫ్ ది డే గ్రీన్ క్యాండిల్ లో క్లోజ్ చేసింది కాబట్టి, సో దేర్ విల్ బి అ పాసిబిలిటీ ఆఫ్ గ్యాప్ అప్ అండ్ దెన్ ఫాల్ టిల్ హియర్. అలా కాకుండా ఇవాళ జరిగిన ఇక్కడ మొత్తం సెల్లర్స్ ఉన్నారు. ఇంప్రాపర్ బయ్యింగ్ కి మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ చేసి బయ్యింగ్ వెళ్ళి మళ్ళీ గ్యాప్ డౌన్ చేస్తే దానికి వచ్చిన లెవెల్ 55,308. సో పాసిబిలిటీస్ రెండు ఉన్నాయి. బట్ ఈ రెండు పాసిబిలిటీస్ లో మార్కెట్ సెల్లింగ్ ఉంది. ఇంట్రాడే సెల్లింగ్. బట్ నిన్న చెప్పాను, మొన్నటి అనాలిసిస్ వీడియో చెప్పాను, 5 days బ్యాక్ కూడా చెప్పాను, మార్కెట్ లో సెల్లింగ్ అయిపోయింది. వారు నడిచినా నడవకపోయినా మార్కెట్ బయింగ్ ఉంటది. స్వింగ్ బయింగ్ చూడండి అని చెప్పాను నేను. ఓకేనా అండి? సో ఇప్పుడు మనం కొంచెం బ్యాక్ వెళ్దాము. కొంచెం బ్యాక్ వెళ్ళి మన సపోర్టింగ్ లెవెల్స్ ఏమి ఉన్నాయో చూద్దాం మనం. ఓకే, సపోర్టింగ్ లెవెల్స్ వచ్చేసి ఆల్రెడీ కవర్ చేసింది కాబట్టి హియర్ ఒక ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్ ఉంది, సెకండ్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్, థర్డ్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్. 3 ఇండైరెక్ట్స్ ఉన్నాయి. ఇండైరెక్ట్స్ అంటే మార్కెట్ లో డైరెక్ట్ సెల్లింగ్. సో పాసిబిలిటీ ఏంటి అంటే, రేపు సెల్లింగ్ అనేది ఈ 3 లెవెల్స్ కి వెళ్ళి ఎక్కడికి వెళ్ళైనా స్టార్ట్ అవ్వచ్చు. గ్యాప్ డౌన్ అయిందనుకోండి, నేను చెప్పవలసిన అవసరం లేదు. సింగిల్ లెవెల్ ఉంది మన దగ్గర. ఆ సింగిల్ లెవెల్ వచ్చేసి 55,300. లేదు, మేజర్ లెవెల్స్ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే 55,966 లెవెల్, 56,466 లెవెల్, 56,687. ఈ 3 పాయింట్స్ దగ్గర ఎక్కడైనా సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ జరిగితే ఓకే. సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ జరగకపోతే సెల్లింగ్ అనేది ఇనిషియేట్ కాదు. అక్కడ సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ జరిగితేనే మనం ట్రేడ్ అనేది తీసుకోవాలి. ఓకేనా అండి? అండ్ నిఫ్టీ కనుక మనం చూసుకున్నట్లయితే, ఇవాళ నిఫ్టీ కన్ఫ్యూజ్ చేసినట్టు నాకు ఇన్ని రోజులు ఎప్పుడు చేయలేదు. మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 8 to 9 months or 9 to 10 months ఏమో జరుగుతుంది. ఈ 10 months లో ఫస్ట్ టైం నేను నిఫ్టీ అండ్ సెన్సెక్స్ చూసి బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ కన్ఫ్యూజ్ అయిపోయాను నేను, బికాస్ ఆఫ్ సైడ్ వేస్. ఓకే, ఏదైనా ఉంటే యాక్సెప్ట్ చేయాలి. ప్రతి ఒక్క దాన్ని ట్యాకిల్ చేసి నేను సక్సెస్ అయ్యాను అంటే అవన్నీ వేస్ట్ మాటలు. సో నేను ఏం సఫర్ అయ్యానో అది మీతో షేర్ చేసుకుంటున్నాను నేను. నిఫ్టీలో వచ్చేసి 2 లెవెల్స్ ఉన్నాయి. ఇఫ్ మార్కెట్ మేక్ ఏ గ్యాప్ అప్, మార్కెట్ షుడ్ ఫాల్ ఫ్రమ్ దిస్ లెవెల్స్. ఓకే, 24,149, 24,092. బికాస్ ఫాల్ అనేది జరగాలి అంటే ఆర్డర్ బ్లాక్ వల్లనే జరగాలి. వితౌట్ ఆర్డర్ బ్లాక్ సెల్లింగ్ అనేది ఆలోచించకండి. బట్ గ్యాప్ డౌన్ అయి సెల్లింగ్ కంటిన్యూ అవ్వాలి అంటే ఒక పాయింట్ ఉంది, 23,930. అండ్ నేను ఎప్పుడైనా ఇంపార్టెంట్ లెవెల్స్ డ్రా చేపిస్తాను, వేరే లెవెల్స్ అనేవి నేను డ్రా చేపియను. ఇఫ్ మార్కెట్ లో ఈ లెవెల్స్ ఇంపార్టెంట్ అంటే అవే డ్రా చేపిస్తాను, వేరే లెవెల్స్ డ్రా చేపియనండి. సో కొంచెం బ్యాక్ వెళ్ళిపోతే ఇక్కడ ఒక ఇండైరెక్ట్ ఉంది. ఓకే, ఒకటే ఉంది, రెండు ఉన్నాయి. ఐ థింక్ దెర్ ఆర్ 2 ఇండైరెక్ట్స్ ఇన్ మార్కెట్ లో ఇక్కడ ఇండైరెక్ట్ లెవెల్ ఉంది కదా, 77,770, 77,860, 2 levels. If market make a gap up, market should fall from 77,860 to 77,770. ఈ లెవెల్స్ గ్యాప్ అప్ అవుతాయి. గ్యాప్ డౌన్ అయితే డైరెక్ట్ సెల్లింగ్ ఉంటది కొంచెం బయింగ్ వచ్చిన తర్వాత, బికాస్ మార్కెట్ లో ప్రాఫిట్ బుకింగ్ కవరింగ్ అనేది జరగాలండి. ఓకేనా? మీకు మన అనాలిసిస్ నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.